శ్రీమహావిష్ణువు దశావతారాలలో 6వ అవతారం పరశురాముడు. త్రేతాయుగంలో జన్మించిన పరశురాముడు అమరజీవిగా, చిరంజీవిగా పిలవబడతాడు. ఆయన కథను క్లుప్తంగా కింద చూడవచ్చు. 1. జననం. పరశురాముడు భృగువంశానికి చెందిన జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి దంపతులకు 5వ కుమారుడిగా జన్మించాడు. ఆయన అసలు పేరు రాముడు. శివుడిని మెప్పించి అజేయమైన పరశువు గండ్రగొడ్డల్ని ఆయుధంగా పొందినందువల్ల ఆయనకు పరశురాముడు అనే పేరు వచ్చింది. 2. మాతృభక్తి మరియు పితృవాక్య పరిపాలన. ఒకసారి రేణుకాదేవి నీటికోసం నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గంధర్వుని చూసి మనసు చలించింది. దీనిని గ్రహించిన జమదగ్ని కోపంతో తన కుమారులను పిలిచి ఆమెను సంహరించమని ఆదేశించాడు. పెద్ద కుమారులు నిరాకరించగా పరశురాముడు తండ్రి మాటను జవదాటక తల్లిని మరియు సోదరులను సంహరించాడు. తండ్రి సంతోషించి వరం కోరుకోమనగా తన తల్లిని, సోదరులను తిరిగి బతికించమని కోరాడు. అలా తన మాతృభక్తిని, పితృవాక్య పరిపాలనను చాటుకున్నాడు. 3. కార్తవీర్యార్జునుడితో వైరం. హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు అనే రాజు వేటకై అడవికి వచ్చి జమదగ్ని ఆశ్రమంలో ఆతిథ్యం పొందుతాడు. ఆశ్రమంలో ఉన్న కామధేనువు మహిమను చూసి దానిని బలాత్కారంగా తీసుకెళ్తాడు. ఇది తెలిసిన పరశురాముడు ఆగ్రహించి కార్తవీర్యార్జునుడిని యుద్ధంలో సంహరిస్తాడు. 4. క్షత్రియ సంహారం. తమ తండ్రి మరణానికి ప్రతీకారంగా కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని మహర్షిని చంపేస్తారు. దీనితో ఆగ్రహించిన పరశురాముడు లోకంలోని దుష్టక్షత్రియులందరినీ అంతం చేస్తానని ప్రతిజ్ఞ పూనుతాడు. ఆయన 21 సార్లు భూమండలంపై దండయాత్ర చేసి అధర్మవర్తులైన క్షత్రియులను సంహరించి ఆ భూమిని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చాడు. 5. కొంకణ తీర సృష్టి. భూమిని దానం చేసిన తరువాత తను నివసించడానికి స్థలం లేక సముద్రుడిని ప్రార్థించి తన గొడ్డలిని సముద్రంలోకి విసిరాడు. ఆ గొడ్డలి పడినంతవరకు సముద్రం వెనక్కి తగ్గి కొత్త భూమి ఏర్పడింది. దాన్నే నేడు మనం కొంకణ తీరం లేదా కేరళ అని పిలుస్తాము. 6. రామాయణ, మహాభారతాలలో రామాయణం. శ్రీరాముడు శివధనుస్సును విరిచినప్పుడు పరశురాముడు వచ్చి ఆయనను పరీక్షించి శ్రీరాముడు విష్ణువు అంశ అని గ్రహించి తన తపశ్శక్తినిచ్చి వెళ్ళిపోతాడు. మహాభారతం. భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడికి పరశురాముడే గురువు. పరశురాముడు ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతాలపై తపస్సు చేసుకుంటూ చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కి అవతారంలో భగవంతుడికి గురువుగా మారి ధర్మస్థాపనకు సహకరిస్తారని నమ్ముతారు. 1. గండ్రగొడ్డలి, పరశువు వెనుక కథ. పరశురాముడు కేవలం పుట్టుకతోనే వీరుడు కాదు, కఠోర శివభక్తుడు. పరమశివుణ్ణి మెప్పించడానికి ఆయన ఘోరమైన తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై ఆయన ధైర్యాన్ని పరీక్షించడానికి యుద్ధం చేయమన్నాడు. ఆ యుద్ధంలో రాముడి పరాక్రమానికి మెచ్చిన శివుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పరశువు గొడ్డలిని బహుకరించాడు. అందుకే ఆయన పరశురాముడు అయ్యారు. 2. బ్రహ్మక్షత్రియ తత్వం. పరశురాముడు పుట్టుకతో బ్రాహ్మణుడు, జమదగ్ని కుమారుడు, కాని గుణంతో క్షత్రియుడు. శాంతిని బోధించాల్సిన బ్రాహ్మణుడు చేతిలో ఆయుధం పట్టడం వెనుక ఉద్దేశం అధర్మం పెరిగినప్పుడు కులం కంటే ధర్మరక్షణే ముఖ్యం అని చాటి చెప్పడం. అందుకే ఆయన్ని బ్రహ్మక్షత్రియ అంటారు. 3. గజాననుడి దంతం విరగడానికి కారణం. ఒక పురాణ గాథ ప్రకారం పరశురాముడు తన గురువైన శివుడిని దర్శించుకోవడానికి కైలాసానికి వెళతాడు. అప్పుడు వినాయకుడు ద్వారం వద్ద అడ్డుకుంటాడు. కోపించిన పరశురాముడు తన పరశువును వినాయకుడిపైకి విసురుతాడు. ఆ గొడ్డలి తన తండ్రి శివుడు ఇచ్చినదని గౌరవించి వినాయకుడు దాన్ని ఎదురుదాడి చేయకుండా తన దంతంతో అడ్డుకుంటాడు. అలా వినాయకుడి దంతం విరిగి ఆయన ఏకదంతుడు అయ్యారు. 4. కేరళ మరియు కొంకణ తీర సృష్టి. పురాణాల ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం తర్వాత పాప పరిహారం కోసం భూమినంతటినీ కశ్యప మహర్షికి దానమిచ్చాడు. దానం చేసిన భూమిపై తాను ఉండకూడదని భావించి సముద్రుణ్ణి ప్రార్థించి తన గొడ్డలిని సముద్రంలోకి విసిరాడు. ఆ గొడ్డలి పడినంతవరకు సముద్రం వెనక్కి వెళ్లి ఏర్పడిన భూభాగమే నేటి కేరళ, గోవా మరియు కొంకణ తీరం. అందుకే కేరళను
గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలవడమే కాకుండా పరశురామ క్షేత్రంగా కొలుస్తారు. 5. ముగ్గురు గొప్ప వీరులకు గురువు. మహాభారతంలో ముగ్గురు అత్యంత శక్తివంతులైన వీరులకు పరశురాముడు గురువు. భీష్ముడు. అజేయుడైన భీష్ముడికి అస్త్రశస్త్ర విద్యను నేర్పింది పరశురాముడే. తరువాత అంబ విషయంలో వీరిద్దరి మధ్య భీకర యుద్ధం కూడా జరుగుతుంది. ద్రోణాచార్యుడు. కౌరవ పాండవుల గురువు. ద్రోణుడు కూడా పరశురాముడి వద్దే విద్యనభ్యసించి ఆయన వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ పొందాడు. కర్ణుడు బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి పరశురాముడి వద్ద శిష్యరికం చేస్తాడు. అబద్ధం చెప్పినందుకు కీలక సమయంలో విద్య గుర్తుకురాదని పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. 6. కల్కి అవతారానికి గురువు. పురాణాల ప్రకారం కలియుగం చివరలో వచ్చే కల్కి అవతారానికి పరశురాముడే యుద్ధ విద్యలను నేర్పిస్తారు. ఆయన చిరంజీవి కాబట్టి ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతాలపై అదృశ్య రూపంలో తపస్సు చేసుకుంటూ కల్కి రాక కోసం వేచిచూస్తున్నారని భక్తుల నమ్మకం. అయితే పరశురాముడికి సంబంధించిన మరికొన్ని విశేషాలు మరియు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చదివే పరశురామ స్తోత్రం గురించి తెలుసుకుందాం. పరశురామ క్షేత్రాలు. ముఖ్యమైన ప్రాంతాలు. పరశురాముడు కేరళ మరియు కొంకణ తీరాలను సృష్టించాడని చెప్పుకున్నాం కదా, అందుకే ఆ ప్రాంతాల్లో ఆయనకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహేంద్రగిరి, ఒడిషా. పురాణాల ప్రకారం పరశురాముడు ఇక్కడే తపస్సు చేసుకుంటూ నివసిస్తున్నారు. పరశురామకుండ్, అరుణాచల్ ప్రదేశ్. తన తల్లిని సంహరించిన పాపం పోగొట్టుకోవడానికి పరశురాముడు ఇక్కడి లోహిత్ నదిలో స్నానం చేశారని చెబుతారు. కేరళలోని పరశురామ ఆలయం. తిరువనంతపురంలోని తిరువల్లం వద్ద పరశురాముడికి అంకితం చేయబడిన పురాతన ఆలయం ఉంది. పరశురామ గాయత్రీ మంత్రం. భయం పోవడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి మరియు శత్రు విజయానికి ఈ మంత్రాన్ని పఠిస్తారు. ఓం జమదగ్న్యాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో పరశురామః ప్రచోదయాత్. శ్రీ పరశురామ స్తోత్రం. ముఖ్య శ్లోకాలు. పరశురాముడిని స్మరిస్తూ చదివే ఈ శ్లోకం చాలా శక్తివంతమైనది. చాపం బాణం ధనుః. ఖడ్గం పరశుం పరమేశ్వరం. ధారయంతం మహావీరం భార్గవం పరశురామకం. అర్థం: విల్లు, బాణం, ఖడ్గం, గొడ్డలి ధరించి మహావీరుడైన భార్గవరాముడిని నేను ధ్యానిస్తున్నాను. ఒక ఆసక్తికరమైన విషయం. పరశురాముడు తన జీవితకాలంలో 2 ఇతర అవతార పురుషులను కలిశారు. 1. శ్రీరాముడు. రామాయణం. శివధనుస్సు విరిచినప్పుడు ఆయన శక్తిని పరీక్షించి శ్రీరాముడికి తన విష్ణుధనుస్సును అందించి తప్పుకుంటారు. 2. శ్రీకృష్ణుడు. మహాభారతం. కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని పొందే క్రమంలో పరశురాముణ్ణి కలిసినట్లు కొన్ని పురాణగాథలు చెబుతాయి. పరశురాముడు అమరజీవి, చిరంజీవి కావడం వల్ల ఆయన ఏ యుగంలోనైనా దర్శనమివ్వగలరు.